హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ నేను నిన్న అయితే వీడియో అప్‌లోడ్ చేయలేదు. దానికి రీజన్ ఏంటి అంటే నేను ఫ్రమ్ నెల్లూరు టు హైదరాబాద్ ట్రావెలింగ్‌లో ఉన్నాను కాబట్టి నేను వీడియో అప్‌లోడ్ చేయలేదు. బట్ నిన్న నేను 6 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 పొజిషనల్ కాల్ తీసుకున్నాను. టోటల్ 8 ట్రేడ్స్. 6 ట్రేడ్స్ ప్రాఫిట్ బుక్ అయ్యాయి. నిన్న తీసుకున్న బీటీఎస్టీ పొజిషనల్ కాల్ ఒకటి ఇవాళ హిట్ అయింది. ఇంకో పొజిషన్ అనేది నేను హోల్డ్ చేస్తున్నానండి. ఓకే, నిన్న బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ లో పిఈ సైడ్ తీసుకున్నాను. 77 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ సెన్సెక్స్ పిఈ తీసుకున్నాను. 51 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పిఈ తీసుకున్నాను. 48 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత మళ్ళీ పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. బికాస్ ఆఫ్ 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ 60 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ నాకు లాస్ట్ ట్రేడ్ లో 11 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓకేనా అండి, ఇది నిన్నటి ట్రేడ్స్ లో జరిగిన ప్రాఫిట్ బుకింగ్ 27th జూలై. ఎందుకు నిన్న అన్ని పుట్ సైడ్ ట్రేడ్స్ తీసుకున్నాను అంటే మీరు చూడొచ్చు, మార్కెట్ ఓపెనింగ్ కాగానే మార్కెట్ క్లోజింగ్ ఫస్ట్ క్యాండిల్ అనేది ఎక్కడ బ్రేక్అవుట్ చేయలేదు. దాని తర్వాత అదే క్లోజింగ్ పాయింట్ దగ్గర నుంచి పైకి వెళ్ళి రీటెస్ట్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ట్రేడ్ నేను పుట్ సైడ్ తీసుకున్నాను. మళ్ళీ వేరే ట్రేడ్స్ ఎందుకు మీరు పుట్ సైడ్ తీసుకున్నారు అంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ రివర్సల్ జరిగింది కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకో పుట్ సైడ్ లాస్ట్ లో 11 పాయింట్స్ దొరికాయి కదా, అది ఎందుకు తీసుకున్నాను అంటే నో ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ అయింది కాబట్టి తీసుకున్నాను. అందుకనే ప్రీవియస్ ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇవాళ నాకు ఒక BTST లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది 80 పాయింట్స్. 160 లో తీసుకున్నాను, 240 లో ఎగ్జిట్ చేశాను. ఎస్టర్డే 57,100 పి హీరో జీరో ట్రేడ్ గా నేను హోల్డ్ చేసుకున్నాను. ఇవాళ మార్నింగ్ కాగానే గ్యాప్ డౌన్ లో 80 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ మార్నింగ్ పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, 83 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సెన్సెక్స్ లో మళ్ళీ పిఈ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. 25 దాని తర్వాత ఇది ఆల్ టార్గెట్ అచీవ్ అయ్యింది. బట్ ఏంటి అంటే 25 పాయింట్స్ లో ట్రైలింగ్ జరిగింది కాబట్టి ఎగ్జిట్. సేమ్ టు సేమ్ సెన్సెక్స్ 31 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. బ్యాంక్ నిఫ్టీ హీరో జీరో ట్రేడ్ నేను 50 రూపీస్ లో తీసుకున్నాను, 145 లో ఎగ్జిట్ చేశాను, 95 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. సో ఇవాళ ట్రేడ్స్ నేను ఎందుకు తీసుకున్నాను అండ్ ట్రేడ్స్ మీరు కంప్లీట్ చూడండి. ఫస్ట్ ట్రేడ్ కి వెళ్ళి లాస్ట్ ట్రేడ్ చూడండి. ఇక్కడ చూడండి, పి 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 లాస్ట్ ట్రేడ్ కూడా పి. నేను పిఈ సైడ్ ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, ఇవాళ నేను పిఈ సైడ్ ఎందుకు ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నాను, ఎందుకు ఎక్కువ ట్రేడ్ చేశాను అంటే మీకు క్లారిటీ ఇస్తాను, వినండి. ఇది మీ అందరికి చాలా బాగా తెలుసు. మార్కెట్ లో ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ ఫామ్ అయితే నేను పుట్ సైడ్ పొజిషన్స్ చూస్తాను, కాల్ సైడ్ పొజిషన్ చూడను. ఎందుకు నేను పుట్ సైడ్ పొజిషన్ చూస్తాను అంటే బికాస్ ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ గనక జరిగితే మార్కెట్ లో కాల్ సైడ్ మూవ్మెంట్ ఉండదు. కాల్ సైడ్ మూవ్మెంట్ ఉన్నా ప్రీమియం మెల్టింగ్ ఉంటది, ఇమీడియట్ బయింగ్ అనేది రాదు. అందుకని నేను పుట్ సైడే ఉంటాను. దట్స్ వై ఇవాళ కూడా నాకు పుట్ సైడ్ లోనే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ నేను లాస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను, లాస్ట్ అంటే 11:55 AM కి తీసుకున్నాను. బట్ అంతకు ముందు నా ట్రేడ్స్ చూడండి, ప్రతి ఒక్కటి నేను సెన్సెక్స్ లో తీసుకున్నాను. ఎందుకు సెన్సెక్స్ లో తీసుకున్నాను అంటే బికాస్ 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో ఇండిసిజన్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం నేను ట్రేడ్ చేయలేదు. నాకు బ్యాంక్ నిఫ్టీ వదిలేసి సెన్సెక్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్ క్యాండిల్ దొరికింది. బట్ ఈ ఫుల్ ఫ్లెడ్జ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది మీరు చూడండి చాలా పెద్దగా ఉంది. సో ప్రతిసారి ఈ సెల్లింగ్ జోన్ లో మార్కెట్ రావడం వల్ల నేను సెన్సెక్స్ లో పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. దాట్స్ వై కంప్లీట్ పుట్ సైడ్ ట్రేడ్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇప్పుడు లాస్ట్ ట్రేడ్ లో 50 రూపీస్ లో ఎంట్రీ, 95 రూపీస్ లో ఎగ్జిట్, అంటే 190% రిటర్న్ ఇక్కడ హీరో జీరో ట్రేడ్ లో. ఆ లాస్ట్ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్. ఓకేనా అండి, సారీ, ఇది వచ్చేసి మనకు ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ లో మార్కెట్ ఇవాళ ఒక హై ఇచ్చింది, ఫాల్ అయ్యింది, మళ్ళీ ఇంకో హై ఇచ్చింది, ఫాల్ అయ్యింది, మళ్ళీ ఇంకో హై ఇచ్చిన తర్వాత మార్కెట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది కదా, ఇది క్రియేట్ చేసి ఫాల్ అయ్యింది. అండ్ నేను ఇక్కడ ట్రేడ్ టైమింగ్ చూడండి, 11:55 AM అంటే 11:55 AM అంటే ఇక్కడ 11:15 to 11:30, 11:30 to 11:45, 11:45 to 12 o'clock. ఈ క్యాండిల్ లో
సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఇక్కడ నాకు ట్రేడ్ తీసుకున్న తర్వాత రీటెస్ట్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్, దాని తర్వాత హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. అందువల్లనే ఇక్కడ నాకు ట్రైలింగ్ లో ఎగ్జిట్ అయ్యాను నేను. ఇక్కడ నాకు ట్రైలింగ్ జరిగింది. లేకపోతే నేను ఇక్కడ ఇక్కడ నేను 145 లో ఎగ్జిట్ చేశాను కదా, ఇది 200+ పాయింట్స్ వెళ్ళింది, 145 కి ట్రైలింగ్ అయిపోయింది. అందుకనే ఇవాళ ఎగ్జిట్. సో నిన్న కూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో ఎగ్జిట్, ఇవాళ కూడా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో ఎగ్జిట్ అయ్యానండి. ఓకేనా? సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి అంటే, సింపుల్ గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. మార్కెట్ లో నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా మొన్న ఒక డాటా ఇచ్చాను. ఏం డాటా చెప్పాను మీకు నేను? మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర వచ్చింది కాబట్టి మార్కెట్ లో సెల్లింగ్ కి ఒక స్టాప్ లెవెల్ కావాలి, అంటే కొద్ది రోజులు బయింగ్ వెళ్ళేటట్టు వెళ్ళాలి. సో మార్కెట్ ఏం చేయాలి అంటే, ఈ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర ఇక్కడ వచ్చి స్టాప్ అయ్యి మళ్ళీ ఇన్ బిట్వీన్ లెవెల్ వరకు వెళ్ళి, లేకపోతే ఆ జోన్ దగ్గర వరకైనా వెళ్ళి మార్కెట్ లో ఫాల్ అవ్వాలి. ఆ ఫాల్ అయినప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తే ఇంకా హ్యూజ్ సెల్లింగ్ వస్తుంది, లేకపోతే సెల్లింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ బయింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ రివర్సల్ అనేది ఐదర్ ఇక్కడైనా అవుతుంది, ట్రెండ్ కంటిన్యూషన్ అనేది 56,331 దగ్గరికి వెళ్ళి అవుతుంది. సో ఈ లెవెల్ కోసం మనం వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ బ్రేక్ అయినా సపోర్ట్ తీసుకున్నా మళ్ళీ నేను BTST అనేవి తీసుకుంటాను. మీకు కూడా మన వీడియోలో ప్రిడిక్షన్ అనేది అప్డేట్ చేస్తానండి. ఓకేనా? ఇది ఫోకస్డ్ గా పెట్టుకోండి ఈ లెవెల్. ఓకే, సో రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే, ఇక్కడ మార్కెట్ లో ఒక క్లియర్ లెవెల్ ఉంది. ఒక క్లియర్ లెవెల్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఇది క్లియర్ లెవెల్. సెకండ్ ఇక్కడ ఎక్కడైనా మీకు లెవెల్ కనిపిస్తుందా చూడండి. ఒకటే లెవెల్ ఉంది, ఇవాళ అదే లెవెల్ తోటి మార్కెట్ రిజెక్ట్ అయింది. అది వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో ఈ లెవెల్ ఫోకస్డ్, ఈ లెవెల్ ఫోకస్డ్, ఈ 2 లెవెల్స్ ఫోకస్డ్. ఎందుకంటే రేపటి మార్కెట్ లో మనకు బయింగ్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వాలన్నా, సెల్లింగ్ ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వాలన్నా ఈ 2 లెవెల్స్ దగ్గరికి వెళ్ళే అవ్వాలి. సో ఎలా అవ్వాలి అంటే, ఈ పై లెవెల్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి, ఈ కింది లెవెల్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేయాలి. ట్రెండ్ ప్లస్ మూవ్మెంట్ రివర్సల్ లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో 56,844, 56,614. ఇప్పుడు ఇది నిఫ్టీ. ఓకే, నిఫ్టీ లెవెల్ కనుక మనం చూసుకుంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మార్నింగ్ నుండి ఇదే పాయింట్ దగ్గర ఉంది. అండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇండిసిజన్ క్యాండిల్ ఫస్ట్ ఎక్కడైనా ఫామ్ అవ్వనివ్వండి, మీరు కాల్ సైడ్ పొజిషన్స్ అనేవి చూడొద్దు. ఓకేనా? ఇక్కడ ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, ఈ 2 పాయింట్స్ దగ్గర రీటెస్ట్ రివర్సల్, రీటెస్ట్ రివర్సల్. మార్కెట్ లో మనం ఎప్పుడైనా కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా, మార్కెట్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత వితౌట్ రీటెస్ట్ రివర్సల్ కన్ఫర్మేషన్ ఇస్తే ఎప్పుడు దాన్ని ఫాలో అవ్వద్దు. ఓకేనా అండి? ఈ 2 లెవెల్స్ ఫోకస్డ్ గా పెట్టుకోండి. సెన్సెక్స్ లో అయితే సింపుల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. సో ఇవాళ ఇదే లెవెల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అయింది. సో కన్ఫర్మేషన్ ఆఫ్ ట్రెండ్ ఆర్ మూవ్మెంట్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, అయినా మనం కొంచెం వెయిట్ చేయాలి. వితౌట్ వెయిటింగ్ మనం మార్కెట్ లో ఎంట్రీ తీసుకుంటే పోతాయి డబ్బులు. సో సేమ్ టు సేమ్ ఇది కూడా మీకు ఐదర్ గ్రీన్ క్యాండిల్ తో లేకపోతే రెడ్ క్యాండిల్ తో కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలి. వితౌట్ బ్రేకింగ్ దిస్ లెవెల్స్ మార్కెట్ ట్రేడ్ ఇస్తే నమ్మొద్దు. బ్రేక్ చేసిన తర్వాత 100% రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. ఓకేనండి? సో సెన్సెక్స్ లో ఈ లెవెల్, బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్, అండ్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్. ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇస్తేనే ట్రేడ్ చేయాలి. అండ్ నేను ఎందుకు ఇవాళ పర్టికులర్ గా రీటెస్ట్ రివర్సల్ అంటున్నాను అంటే, మార్కెట్ లో ఇవాళ మార్కెట్ కంప్లీట్ గా ఒక సైడ్ వే ఫాల్ లో, సైడ్ వే బయింగ్ లో, కంప్లీట్ ప్రీమియం బిల్డింగ్ లో ఉంది. సో రేపు కూడా మనకి ఇలా ఉండొచ్చు. సో మనం కంప్లీట్ డిసిజన్ కోసం, రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి అని అంటున్నానండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.